తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఉద్యమ కాలం నుంచి ఉన్న విగ్రహాన్ని ఎందుకు మార్చారని కాంగ్రెస్ సర్కార్ను ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా అందరం కలిసి ఉద్యమ విగ్రహాన్ని పెట్టుకున్నారన్న ఆమె రేవంత్ రెడ్డి పెట్టిన విగ్రహంలో ఏం ప్రత్యేకత ఉందన్నారు. జొన్నలు, మక్కలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో కూడా పండుతాయని, తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ అన్నారు. అలాంటి బతుకమ్మను తీసివేసి హస్తం గుర్తు పెట్టడం సబబేనా అని నిలదీశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లిగా మారారని ఆరోపిస్తూ తెలంగాణ భవన్లో గులాబీ నేతలు నిరసనకు దిగారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, పంచామృత అభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఉద్యమకారులకు నజరానా ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని, బెల్లి లలిత, మల్లు స్వరాజ్యం, ఇతర తెలంగాణ మహిళామణులకు గుర్తింపు ఏదని క్వశ్చన్ చేశారు ఎమ్మెల్సీ కవిత. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందుకోసమే ఈరోజు మన అసలు తెలంగాణ తల్లి, మన ఉద్యమం నిర్మించిన తెలంగాణ తల్లి, ఎన్నో ఏండ్లుగా మన కవులు కళ్ళలు కన్న తెలంగాణ తల్లి, వారిని ఇవాళ మేము పంచామృతాలతో శుద్ధి చేసి పూల హారతులు ఇచ్చి వారిని గౌరవించుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి సీఎం గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు మీరు 9 మంది కవులు కళాకారులకు మేము స్థలాలు ఇస్తాం, డబ్బులు ఇస్తామని ప్రకటించినారు. సంతోషం మీరు గుర్తించినందుకు. మరి ఆ గుర్తింపులో మా ఆడబిడ్డలు ఎక్కడ? విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు, కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు. మా విమలక్క పనికిరాదా మీ లిస్టులో? మా పిఓడబ్ల్యూ సంధ్యక్క పనికిరాదా? మా భూమి సంధ్యక్క పనికిరాదా? మా బెల్లి లలితమ్మ మీకు గుర్తు లేదా? మా మల్లు స్వరాజ్యం మీకు గుర్తు లేదా? మా సదా లక్ష్మమ్మ మీకు గుర్తు లేదా అని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే మహిళలకేమో విగ్రహాలు ఇచ్చేటివేమో పురుషులకు మీరు వరాలు ఇస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఇవాళ సెక్రటేరియట్లో విగ్రహం పెట్టినాం కాబట్టి మాకు 2500 ఎగ్గొడతారా అని మేము ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిజంగా చాలా దారుణం, చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందుకోసమే ఈరోజు మంచు ఫ్యామిలీ ఆస్తుల